Yes, good morning, students. Today we are discussing about our English syllabus. What are the topics we have in intermediate, second year English syllabus? Already we studied first year some of the. So quite difference from first year to second year. So in that we have same as well in first year like prose, poetry and short stories. There is no difference from text. టెక్స్ట్ నుంచి మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉందండి. ఆల్మోస్ట్ మనము ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మనకి ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి, పోయమ్స్ ఉన్నాయి, షార్ట్ స్టోరీస్ ఉన్నట్టుగానే ఇక్కడ సెకండ్ ఇయర్లో కూడా ప్రోజ్ ఉంటుంది, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ అనేది ఉండడం జరుగుతుందండి. సో ఇన్ దట్ సిలబస్ యు అబ్జర్వ్ హియర్ in prose lessons we have 3 lessons. Actually we have 5 lessons. So the pandemic of corona deleted 2 lessons. So in that we have only prose 3 lessons. In that first one like dancing in the rain. The first lesson is in prose, dancing in the rain. It was written by Ajim Ashim Premji. Ajim Ashim Premji. Dancing in the rain. It was written by Ajim Ashim Premji. And the second one is opportunities for youth. Opportunities for youth. It was written by Jawaharlal Nehru. Jawaharlal Nehru. And the third one is to serve with love. To serve with love. It was written by E.R. Braithwaite. E.R. Braithwaite. These are the 3 lessons we have in prose. Prose lo manaki 3 lessons undam jarigindandi. సో ఈ 3 లెసన్ల నుంచి మనకి యానిమేషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో యానిమేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ యానిమేషన్స్ అనేటువంటివి సందర్భాలు. యానిమేషన్స్ అనేటువంటివి సందర్భ సహిత వాక్యాలు అంటాం. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్ లో కాస్త ఐడియా ఉండొచ్చు, మీరు ఎగ్జామ్స్ మేము రాయలేదు కాబట్టి జస్ట్ యానిమేషన్స్ అనే సందర్భాలు తెలుగులో ఉన్నట్టుగానే కవి పరిచయము, వివరణ, భావము, సందర్భం లాంటివి. సో ఇంట్రడక్షన్, ఎక్స్ప్లనేషన్, కామెంట్, రిఫరెన్స్ ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టు రాయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఈ మనకి ఉన్నటువంటి 3 ప్రోజ్ లెసన్స్ లో నుంచి 2 యానిమేషన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయాలండి. మన ఎగ్జామ్ లో హాఫ్ ఆఫ్ ద ఛాయిస్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ 3 లెసన్స్ లో నుంచి 4 క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి, 4 యానిమేషన్స్ వస్తాయి. 4 క్వశ్చన్ ఆన్సర్స్ లో యు విల్ రైట్ ఓన్లీ 2 క్వశ్చన్ ఆన్సర్స్, యు విల్ గెట్ 8 మార్క్స్, ఈచ్ వన్ 4 మార్క్స్. అండ్ ఆల్సో యానిమేషన్స్ యాజ్ ప్లస్ ఏమంటే 4 యానిమేషన్స్ వస్తాయి. మీరు 2 యానిమేషన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఆ రెండింటికి 2 4 8 మార్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకున్న 3 లెసన్ల నుంచి 4 యానిమేషన్స్, 4 క్వశ్చన్ ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రమ్ ప్రోజ్ నుంచి అన్నమాట. నెక్స్ట్ పోయట్రీ అనేది తీసుకున్నట్లయితే యాజ్ ప్లస్ సేమ్ పోయట్రీలో కూడా మనకి యానిమేషన్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. So what are the poems given in our English second year syllabus? So we observe here there are 4 poems are given in second year syllabus. Like the first one is The Magical Earth. The Magical Earth. It was written by Gulzar. It was written by Gulzar. And the second one is Polonius Advice to his son. Polonius Advice to his son. It was written by William Shakespeare. And third one is Footprints in the Sand. Footprints in the Sand. Oral Stevenson రాసినటువంటి ఇండియన్ పోయిటర్స్ అండి. సో ఇందులో మనకి 3 పోయిమ్స్ అని కూడా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ కూడా యాక్చువల్గా ప్రోజ్ లెసన్స్ ఉన్నట్టుగానే పోయిమ్స్ కూడా మనకి 3 పోయిమ్స్ లో ఉన్నట్టుగా మనం చదువుకున్నట్లయితే అందులో నుంచి 4 యానిమేషన్స్ వస్తాయి అండ్ 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి, 2 యానిమేషన్స్ అనేవి రాసినట్లయితే మనకి 8 + 8 16 మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి 5th వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఆన్సర్స్ అనేది థర్డ్ వీడియో చూసినట్లయితే షార్ట్ స్టోరీస్ అనేవి ఉంటాయండి. థర్డ్ సెక్షన్ ప్రోజ్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ అన్నమాట. సో షార్ట్ స్టోరీస్ వి హావ్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్, దేర్ ఇస్ నో యానిమేషన్స్. యానిమేషన్స్ అనేటువంటివి ఉండవండి. షార్ట్ స్టోరీస్ మనకి కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే ఇస్తారండి. ఈ విధంగా మనకి 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయండి. ఈ 4 షార్ట్ స్టోరీస్ అంటే మనం ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే ద ఫస్ట్ వన్ ఈస్ ద బాయ్ హూ బ్రోక్ ద
bank. The boy who broke the bank. It was written by Ruskin Bond. Ruskin Bond. The second one is Parige. Parige. Pattikota Alva Swami. Actually, it was a Telugu short story and it was translated into English language. Parige Pattikota Alva Swami. The third one is My Elder Brother. My Elder Brother. It was written by Premchand. It was written by Premchand. And the fourth short story is The Awakening. The Awakening. It was written by poetess Shashi Deshpande. ఈ విధంగా మనకి 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయండి. ఈ 4 షార్ట్ స్టోరీస్ నుంచి మనకి 2 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మీరు రాయాలి. 4 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు ఎగ్జామ్ లో. యు విల్ రైట్ 2 క్వశ్చన్ ఆన్సర్స్, దెన్ యు విల్ గెట్ 8 మార్క్స్. సో హాఫ్ ఆఫ్ ద చాయిస్ అనేది మనకి క్వశ్చన్ ప్యాటర్న్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ మనకి క్వశ్చన్ ఆన్సర్స్ లో కానీ అనలైసిస్ లో కానీ మనకి హాఫ్ ఆఫ్ ద చాయిస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెక్షన్ ఏ లో మనం అర్థం చేసినట్లయితే 1 2 3 4 5 ఈ 5 బిట్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ బిట్ వచ్చేసి అనలైసిస్ ఫ్రమ్ ప్రోస్, సెకండ్ బిట్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోస్, సేమ్ థర్డ్ బిట్ వచ్చేసి అనలైసిస్ ఫ్రమ్ పోయట్రీ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయట్రీ, అండ్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రమ్ షార్ట్ స్టోరీస్. ఈ విధంగా 8 into 5 40 మార్క్స్ మనకి టోటల్ గా టెక్స్ట్ నుంచి అన్నమాట. క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ అనలైసిస్ అనేటువంటి మనకి ప్రోస్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ అనేటువంటి టెక్స్ట్ నుంచి మనకి 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 40 మార్క్స్ గా మీరు జనరల్ గా ప్రోస్ లో 2 లెసన్స్, పోయట్రీలో 2 పోయమ్స్, షార్ట్ స్టోరీస్ లో 2 షార్ట్ స్టోరీస్, ఓవరాల్ 6 లెసన్స్ కూడా మీరు కవర్ చేసిన కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము 40 కి 40 మార్క్స్ అనేవి కూడా గెయిన్ చేయొచ్చు. Because we have half of the choice, that's why I have to read only half of 2 lessons is enough. 2 lessons are enough for it. So I suggest you to everybody should buy the textbooks in bookstore. ప్రతి ఒక్కరు కూడా మీరు బుక్ స్టాల్ లో బుక్స్ అనేటువంటి తీసుకోండి. అకాడమిక్ బుక్ అనేటువంటి తీసుకున్నట్లయితే మనకి లెసన్స్ ఏమి ఉన్నాయి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది జనరల్ గా ఒకసారి వినుకుంటూ మీరు టెక్స్ట్ బుక్ అని అర్థం చేసినట్లయితే ఇంకా చాలా ఈజీగా మీకు ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ టెక్స్ట్ బుక్ కొనుక్కోవాల్సింది నేను చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బి కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనకి సెక్షన్ బి లో మనకి 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఇయర్ లో లాగానే ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి కూడా టెక్స్ట్ అంటే యాజువల్ ఏం వాడాలంటే 40 మార్క్స్ ఫస్ట్ కూడా అలానే ఉంటుంది. 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ వచ్చేసి మనకి ఈచ్ ప్యాసేజ్ 4 మార్క్స్. Given the passage below asking the 6 questions about the passage, there are 2 questions are choice. ఒక passage ఇస్తారండి, passage వచ్చేసి passage below asking how many questions? 6 questions. In that you have to write only 4 question answers will attempt. There are 2 choice అంటే 4 questions అనేది కరెక్ట్ వేసి జరుగుతుంది. 2 questions అనేది మనకి choice ఇవ్వడం జరుగుతుంది. Each one 1 mark. మీరు 4 అటెంప్ట్ చేస్తే 4 కి 4 మార్క్స్ వస్తాయండి. One passage given from short stories. ఒక ప్యాసేజ్ ఏమో మనకి షార్ట్ స్టోరీస్ నుంచి రావడం జరుగుతుంది. షార్ట్ స్టోరీస్ అంటే మనం చెప్పుకున్నటువంటి 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదండి. ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ కావచ్చు, పరిగే కావచ్చు, మై ఎల్డర్ బ్రదర్ కావచ్చు, ద అవేకనింగ్ కావచ్చు. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ నుంచి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఈ షార్ట్ స్టోరీస్ నుంచి మనం టెక్స్ట్ నుంచి ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని అడగడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ గా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ యొక్క ఆన్సర్స్ అనేటువంటి మనకి అందులోనే ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 2 or 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ have in that given the passage. Only you have to find it. First of all you have to read the passage once or twice or thrice. ఒకటికి 3 సార్లు ప్యాసేజ్ చదవాలండి. చదివిన తర్వాత అర్థమవుతుంది. అర్థం చేసుకొని మనము ఈజీగా ఆ క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓన్లీ హియర్ యు హావ్ టు డెవలప్ యువర్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఓన్లీ. రీడింగ్ కాంప్రహెన్షన్ మీన్స్ మీరు చదివి అర్థం చేసుకునేటువంటి తెలివి కనుక ఉన్న వారికి పెద్ద ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా ఏమీ కూడా ఉండదు. వన్ ప్యాసేజ్ గివెన్ ఫ్రమ్ అన్సీన్ ప్యాసేజ్ అన్నమాట. అంటే అన్సీన్ అంటే మనకి టెక్స్ట్ కి సంబంధం లేనటువంటిది, అన్సీన్ అంటే మనం చూడనటువంటిది, టెక్స్ట్ కి సంబంధం లేనటువంటిది ఒక ప్యాసేజ్ ఇస్తారండి. ఒక ప్యాసేజ్ ఏమో మనకి షార్ట్ స్టోరీస్ నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ 2 ప్యాసేజ్ అర్థం చేసినట్లయితే మీకు 8 మార్క్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్ లో వస్తాయండి. ఇంటర్ మీకు ఆల్సో చాయిసెస్ ఉంటుంది.
సో ఇక్కడికి 40 ప్లస్ 8 48 మార్క్స్ అనేది మీరు కవర్ చేస్తారండి. ఈ 48 మార్క్స్ తర్వాతకి ఇక మనము సెక్షన్ సి లో వెళ్ళినట్లయితే మనకి 52 మార్క్స్ అన్నమాట. ఇందర్ వి హావ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వి హావ్ 100 మార్క్స్ పేపర్. 100 మార్క్స్ లో 48 అనేది అయిపోతే మనకి రిమైనింగ్ మార్క్స్ 52 మార్క్స్ అనేది ఉంటుందండి. 52 మార్క్స్ వచ్చేసి మొత్తం మన ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. సో ఫస్ట్ ఇయర్ లో ఏముందండి గ్రామర్ టాపిక్ చదివారు. ఆల్మోస్ట్ ఆల్ గ్రామర్ టాపిక్స్ లైక్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్, సైలెంట్ లెటర్స్, మిస్సింగ్ లెటర్స్ ఇలా ఆల్మోస్ట్ ఆల్ గ్రామర్ అంట. బట్ యూఆర్ నాట్ గివెన్ ఎనీ గ్రామర్ టాపిక్స్ అండి. ఆల్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. టోటల్లీ maximum all topics are depend on the reading comprehension. In our second year syllabus totally depend on your reading comprehension. చదివి అర్థం చేసుకునేటువంటి దానిపైనే సెకండ్ ఇయర్ లో ఉండే సిలబస్ మొత్తం ఆధారపడి ఉంటుందండి. జస్ట్ ఎక్కువ మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. ఓన్లీ మీరు షూటబుల్ గా ఉండేటువంటి క్వశ్చన్ కి షూటబుల్ ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది అన్నమాట. అంతే. సో కాబట్టి మీరు చదివి అర్థం చేసుకునే తెలివిని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు వితౌట్ ప్రిపరేషన్. సో వాట్ ఆర్ ద కమ్యూనికేషన్ టాపిక్స్ గివెన్ ఇన్ అవర్ సిలబస్? లైక్ అడ్వర్టైజ్మెంట్. ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్. ఆల్రెడీ వీ హావ్ సమ్ ఐడియా అబౌట్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు అంటుంటాం. ప్రకటనలు మనకి టీవీ యాడ్స్ అంటుంటాం. యాడ్స్ ప్రకటనలు తెలుగులో అంటుంటాం. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏదో ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక స్కీమ్ గురించి కానీ దాన్ని తెలియడం కోసం మనకు రిలీజ్ చేస్తూ దృశ్య రూపంలో కానీ మామూలుగా రేడియో ప్రోగ్రామ్స్లో కానీ టీవీలో కానీ కొన్ని యాడ్స్ ద్వారా కానీ న్యూస్ పేపర్ యాడ్ ద్వారా కానీ కొన్ని పాంప్లెట్స్ ద్వారా కానీ ఇలా రిలీజ్ చేసేటువంటి వాటిని మనం ఏమంటామంటే అడ్వర్టైజ్మెంట్స్ అంటున్నాం, యాడ్స్ అంటుంటాం. సో ఇలా అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి మనకి ఇస్తాడండి. ఆల్మోస్ట్ మనం ఏమి ఇస్తాం సార్ అంటే స్టేట్ సంబంధించినటువంటి కావచ్చు, సెంట్రల్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదండి. లైక్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కావచ్చు, నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, అలానే రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ కావచ్చు, అలానే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కావచ్చు, సమ్ ఆధార్ కార్డు గురించి కావచ్చు, హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ది ఏటీఎం గురించి కావచ్చు, హౌ టు అప్లై మూవీ టికెట్స్ ఆన్లైన్ కావచ్చు. ఇలా జనరల్గా ఉండేటువంటి థింగ్స్ అండి. ఏదైనా కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొని ఇస్తారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ బిలో ఆస్కింగ్ 6 క్వశ్చన్స్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ బిలో మనకి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 6 క్వశ్చన్స్ మీరు 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలంటే దెర్ ఆర్ 2 చాయిసెస్. ఆల్మోస్ట్ ఆ 6 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేటువంటి మనకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లోనే ఉంటాయి. కాకపోతే మీరు ఫస్ట్ దానికి ఏంటి, సెకండ్ దానికి ఏంటి, థర్డ్ దానికి ఏంటి షూడబుల్ ఆన్సర్ అనేటువంటి మీరు సెట్ చేసి రాసుకోవాల్సిందే. సో అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకి 4 మార్క్స్ ఉందంటే ఎవ్రీ టాపిక్ వి హావ్ 4 మార్క్స్. దర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. ఫస్ట్ ఇయర్ లో ఏమంటే ఆల్మోస్ట్ హాఫ్ మార్క్స్, సమ్ టాపిక్స్ 1 మార్క్ లో ఉంటాయండి. ఇయర్ రిలీజ్ నో హాఫ్ మార్క్స్ అలాలో ఈక్వల్ మార్క్స్ అంటే 1 మార్క్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ టాపిక్ తీసుకున్నానికి 4 మార్క్స్. క్వశ్చన్ ఆన్సర్స్ అయినా 4 మార్క్స్, యానరేషన్స్ అయినా 4 మార్క్స్, ఇక్కడ పాపులేషన్ ప్యాసేజ్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కింద ఈచ్ 1 మార్క్ 4 మార్క్స్ వచ్చేదంటే ఇది ఎవ్రీ టాపిక్ వి హావ్ 4 మార్క్స్. అంటే ఏ టాపిక్ తీసుకున్నా కానీ మీరు 4 మార్కులు ఉంటుందని అయితే మీరు మర్చిపోకూడదు. ఈ విధంగా మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. నెక్స్ట్ సెకండ్ వన్ మనం తీసుకున్నట్లయితే నాన్ వర్బల్ డేటా. నాన్ వర్బల్ డేటా అంటాం. నాన్ వర్బల్ డేటా మనకి ఇక్కడ డేటా వి కన్వే డేటా టు ప్రాసెస్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి మనము 2 విధాలుగా చేయొచ్చండి. వెర్బల్ డేటా ఉంటుంది, నాన్ వర్బల్ డేటా ఉంటుంది. వెర్బల్, నాన్ వర్బల్. But here given non-verbal, we don't have verbal. What is verbal? What is non-verbal? I will give some information here. Verbal data means we convey our messages, our feelings, our attitudes, our thoughts to another person through the spoken form using the head nodding, gestures, movements ఇలాంటివన్నీ. సో మనం చెప్పదలుచుకునేటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తికి మాటల రూపంలో కానీ ఇలా కొన్ని సైగలు చేయడంలో కానీ హెడ్ నాడింగ్ చేస్తూ కానీ గెస్చర్స్ ద్వారా కానీ మాటల రూపంలో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఏమంటామంటే వర్బల్ డేటా అంటాం. మరి నాన్ వర్బల్ డేటా అంటే దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అండి.
non-verbal data. Without using any words, we convey our messages, our feelings to another person is called non-verbal data. అంటే ఎలాంటి మాటలు మాట్లాడకుండా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేయడానికి మనము నాన్ వర్బల్ డేటా అంటాం అన్నమాట. సో ఎలాంటి సైలెన్స్ చేయకుండా ఎలాంటి మాటలు చేయకుండా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఎలా ఇంతటి సమ్ టైప్స్ అంటే ఆల్మోస్ట్ జనరల్గా అయితే there are 5 different types of diagrams ఉంటాయి. ఒక డయాగ్రామ్ ఇస్తారండి, డయాగ్రామ్ ని మనము ఇన్ఫర్మేషన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి జనరల్ 5 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ అందులో నుంచి 3 డయాగ్రామ్స్ అనేది తొలగించారు. ఓన్లీ వి హావ్ 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ లైక్ పై చార్ట్స్ అండ్ బార్ గ్రాఫ్స్ ఉంటాయి. పై చార్ట్స్ అంటే మీకు తెలుసు కదండి, మ్యాథమెటిక్స్ జనరల్ గా తెలుసుకుంటుందండి. పై చార్ట్స్ అంటే సర్కిల్ లో ఉండేది, రౌండ్ లో సర్కిల్ లో సమ్ సెగ్మెంట్ వైస్ గా డివైడ్ చేసి మనము పై చార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్ అంటే మనకి లైక్ x యాక్సిస్ y యాక్సిస్ మనకి సమ్ పాపులేషన్ కానీ సమ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒక కాస్ట్ ఆఫ్ రేట్ కానీ ఇలాంటివి కానీ తెలియజేయడం కోసం మనము బార్ గ్రాఫ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, నాన్ వర్బల్ డేటా అన్నమాట. సో ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ ఆస్క్ ఓన్లీ వన్ డయాగ్రామ్, ఏదో ఒక డయాగ్రామ్ అనుకున్నారండి. బిలో ఆస్కింగ్ 6 క్వశ్చన్స్ అబౌట్ ద డయాగ్రామ్ యు హావ్ రైట్ 4 క్వశ్చన్స్. there are 2 choices. సో ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి బిలో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 6 క్వశ్చన్స్ లో మీరు 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది చేసినట్లయితే 4 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ లో. ఇట్ ఈస్ వెరీ 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 డెడ్ ఈజీ టాపిక్ అండి, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ అనేటువంటి మనకి 4 మార్క్స్ ఉంటుంది. పంక్చుయేషన్ మార్క్స్ అన్నమాట. పంక్చుయేషన్ మార్క్స్ అంటే మామూలు చిహ్న అనుకుంటారు. వాట్ ఆర్ ద పంక్చుయేషన్ మార్క్స్ ఏమి ఉంటాయి అంటే క్వశ్చన్ మార్క్స్ కావచ్చు, ఫుల్ స్టాప్ కావచ్చు, కామా కావచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్, సెమీకోలన్, కోలన్, హైఫన్, డాష్, ఇన్వర్టెడ్ కామర్స్ లైక్ దట్. ఈ విధంగా మనకి జనరల్గా మనకి there are 3 టైప్స్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అని ఇచ్చారండి. ఇంటర్నల్ పంక్చుయేషన్ మార్క్స్, మిడిల్ పంక్చుయేషన్ మార్క్స్ అండ్ ఎండ్ పంక్చుయేషన్ మార్క్స్ అన్నమాట. ఎండింగ్ లో వచ్చే పంక్చుయేషన్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ అంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉపయోగించేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఉంటాయి, ఫుల్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఎండింగ్ లో యూజ్ చేసే పంక్చుయేషన్ మార్క్స్. ఇంటర్నల్ అంటే మధ్యలో ఉపయోగించే పంక్చుయేషన్ మార్క్స్ అంటే లైక్ కామా కావచ్చు, ఇన్వర్టెడ్ కామర్స్ కావచ్చు, హైఫన్ కావచ్చు, ఇలా సమ్ వర్డ్స్ సమ్ కాంపౌండ్ వర్డ్స్ డివైడ్ చేయడానికి మనము హైఫన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఒక్కొక్క పంక్చుయేషన్ మార్క్ గురించి మనము సెపరేట్ గా ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు తెలుసుకోవచ్చండి. సో ఇలా మనకి కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, హైఫన్, డాష్, ఇన్వర్టెడ్ కామర్స్ ఇలాంటివి జనరల్గా మనకి పంక్చుయేషన్ మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఎగ్జామినేషన్ ఎలా అవుతారు సార్ అంటే ఒక స్మాల్ 2.5 కానీ 3.5 లైన్స్ అంటే 4 లైన్స్ ఉండే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 4 లైన్స్ ఉండే ఒక స్మాల్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ లో ఎక్కడ ఏ పంక్చుయేషన్ మార్క్స్ వస్తాయి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి పంక్చుయేషన్ మార్క్స్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ సెంటెన్స్ వి స్టార్ట్ ద సెకండ్ సెంటెన్స్ విత్ క్యాపిటల్ లెటర్. some street names, some persons names, some important books names, every words this type అన్నీ కూడా మనకి స్టార్టింగ్ లో ఉండాలంటే క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి క్యాపిటల్ వచ్చే చోట స్మాల్ లెటర్ కూడా అనేది కూడా జరుగుతుంది. స్టార్టింగ్ లో స్మాల్ లెటర్ తీసుకోవాలి, అలా కాకుండా క్యాపిటలైజ్ చేయాలి. ఇలా క్యాపిటల్ లెటర్స్ అనేది కూడా మనకి అంటే పార్ట్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ లో భాగంగా ఉంటుంది. సో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో మనం పంక్చుయేషన్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ క్యాపిటల్ లెటర్స్ ఎలా వస్తున్నాయో అన్ని చూసుకుంటూ మనం ఈ టాపిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకి 11th లో తీసుకున్నట్లయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అంటేనేమో జాతీయాలు అంటాం తెలుగులో, ఫ్రేజెస్ అంటేనేమో మామూలుగా ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్ అండ్ వర్బ్. ఫ్రేజ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్. జాతీయాలు వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కలిగినటువంటి విభక్తుల్లాగా మనము ఫ్రేజెస్ అనేటువంటి కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. జస్ట్ ఇలా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి మనకు 6 వర్డ్స్ ఇస్తారండి. వీటిని యూజ్ చేసుకుని మనము సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయాలి.
దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సొంత వాక్యాలు. తెలుగులో ఏమంటే సొంత వాక్యాలు అంటే ఇచ్చినటువంటి వాక్యాన్ని ఉపయోగిస్తూ సొంతంగా మనం ఒక సెంటెన్స్ తయారు చేయాలి. అంటే సొంతంగా మనం సెంటెన్స్ తయారు చేసినప్పుడు ఆ వాక్యంలో ఉండాలంటే ఇచ్చినటువంటి ఇడియం కానీ ఫ్రేజ్ కానీ ఉండాలన్నమాట. జనరల్ వర్షం బాగా పడుతుంది అనుకోండి, ద రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే వర్షము కుండపోత వర్షం అంటారు. కుండపోత వర్షం అంటే దాని తెలుగులో కుండపోత వర్షం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. దాని తెలుగులో కుండపోత వర్షం అన్నమాట. నౌ ద రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనొచ్చు. నౌ ద రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనొచ్చు. అంటే ఇప్పుడు వర్షం అనేది కుండపోత వర్షం పడుతుంది చెప్పడానికి అనమాట. ఆ సెంటెన్స్ ఒక ఇడియం కానీ ఫ్రేజెస్ ఉపయోగిస్తూ మనము ఒక వాక్యం అనేది తయారు చేస్తూ ఈ విధంగా మనకు ఒక 6 వర్డ్స్ ఇస్తారండి. ఆ 6 వర్డ్స్ యూజ్ చేసుకుని మీరు ఒక 4 సెంటెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్. నెక్స్ట్ 12th లెవెల్ తీసుకుంటే మనకి వర్బ్ ప్యాటర్న్స్ ఉంటాయి. వర్బ్ ప్యాటర్న్స్ అంటే యూజింగ్ ద వర్బ్స్. ఆల్రెడీ మనము ఫస్ట్ ఇయర్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అబౌట్ వర్బ్ గురించి. దేర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి. ఈ విధంగా ఒక్కొక్క వర్బ్ ని యూజ్ చేసుకుంటూ సమ్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేసుకుంటూ మనం టెన్స్ లో డిస్కస్ చేస్తాం. Verb we use in tense. There are how many types of tenses? There are 3 types of tenses. Each tense has 4 forms. So ఇలా మనకి మెయిన్ గా 3 టెన్స్ ఉన్నాయంటే ఒక్కొక్క టెన్స్ లో మనం 4 ఫార్మ్ తీసుకున్నట్లయితే టోటల్ గా మనకి 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. అంటే 12 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 12 రకాల ఎవ్రీ టెన్స్ హ్యాస్ వన్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక స్ట్రక్చర్ ఉన్నట్టుగానే మన ఇక్కడ వర్బ్ ప్యాటర్న్ లో కూడా సమ్ స్ట్రక్చర్స్ వైజ్ ఒక ప్యాటర్న్స్ ఇస్తారండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసుకుని మనము ఇచ్చినటువంటి ప్యాటర్న్ లోనే ఒక 4 or 5 సెంటెన్సెస్ అనేటువంటివి ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనము మేజర్ ఒక 2 or 3 ప్యాటర్న్స్ మనం చూసినట్లయితే సరిపోతుంది. సో ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొక అంటే గురించి మనకి ఎక్కువగా ఉపయోగపడే టాపిక్స్ మీ లైఫ్ లో అంటే దిస్ 2 టాపిక్స్ సిరి. What is the full form of CIRI? Curriculum vitae. Curriculum vitae. Generally, we other names are తీసుకున్నట్లయితే resume nowadays are calling resume. Biodata form in general first of all small information to check చేద్దాము. Biodata form, curriculum vitae, resume అనేక విధంగా పిలవడం జరుగుతుంది అన్నమాట. It will use after completion of your graduation and post graduation. మీరు కనుక గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయిన తర్వాతకి మీరు ఏదైనా ఒక జాబ్లో వాడి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేయడానికి ఉపయోగపడేటువంటి ఏంటంటే సివి అండి. కరికులం బీటీ అనేటువంటి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, యువర్ స్ట్రెంత్, యువర్ డీటెయిల్స్ మొత్తం కూడా అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకొని ఇంటర్నెట్లో మనం టైప్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దానికి ఉండేటువంటి అటాచ్ జిరాక్సెస్ మెమో, పీజీ మెమో, బీఈడి ఇలాంటి మీకు చేసిన కోర్సెస్ మెమోస్ అనేవి అటాచ్ చేసి మనం ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక జాబ్కి అప్లై చేయడానికి ఉపయోగపడేటువంటిది సివి అండి. కరికులం బీటీ అంటామండి. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ సిలబస్. ఇట్ విల్ యూజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ and post graduation. When you are applying for a job, it will be very help you. Then another thing is letter writing. Letter writing. Already you have some idea letter writing about in your 10th class, I think. There are how many types of letters? There are mainly 2 types of letters. Formal letter and informal letter. Formal letters ఉంటాయి and informal letters అనేవి కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి జనరల్ 2 types of letters ఉన్నాయండి. కాకపోతే మనకి informal letter అనేది రిమూవ్ చేయడం జరిగిందండి. ఓన్లీ వి హావ్ 1 letter that is formal. ఓన్లీ ఒక ఫార్మల్ లెటర్ మాత్రమే ఇక్కడ ఇచ్చాడండి. ఆ యొక్క ఫార్మల్ లెటర్స్ మనకి 2 గాని 3 గాని ఎగ్జామినేషన్ వస్తాయండి. అందులో నుంచి మీరు ఒకటి అటెంప్ట్ చేస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో లెటర్ సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ ఫామ్ ఉంటుందండి. అది ఆ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. హౌ టు రైట్ ఏ డేట్, ప్లేస్ అండ్ ఫ్రమ్ అడ్రస్ ఎలా రాయాలి, టు అడ్రస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్ ఏంటి, ఇలాంటి సమ్ ఆఫ్ ద థింగ్స్ వి డిస్కస్ ఇన్ అవర్ లెటర్ రైటింగ్. దిస్ ఆల్సో యు హావ్ 4 మార్క్స్. అండ్ 15th టాపిక్ ఇస్ filling in forms. So form ని ఫిల్ చేయడం. జనరల్ గా ఎలాంటి ఫార్మ్స్ వస్తాయంటే బ్యాంక్ ఫార్మ్స్ ఎక్కువ ఇస్తారు. బ్యాంక్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ పేరెంట్స్ తో కానీ
మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇలా బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు కానీ డిపాజిట్ ఫామ్ కానీ విత్డ్రాయల్ ఫామ్ కానీ చెక్ బుక్స్ కానీ అండ్ మీరు జనరల్ కాలేజీలో అప్లై చేసినటువంటి బస్ పాస్ కోసం కనుక మీరు బోనోఫైడ్ సర్టిఫికేట్ అప్లై చేయడం కానీ రైల్వే రిజర్వేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ ఇలాంటి సమ్ ఐడియా ఉన్నట్లయితే చాలా ఈజీగా ఉండేటువంటి ఫామ్ అండి. జనరల్ మనకి ఫిల్లింగ్ ఫామ్స్ అనేది ఫామ్ని ఫిల్అప్ చేయడం జనరల్ మనకి ఇలా చాలా రకాల ఫామ్స్ ఉంటాయండి. కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఇస్తారు సార్ అంటే ఓన్లీ బ్యాంక్స్ ఫామ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఫామ్లు ఏముంటాయి సార్ అంటే డిపాజిట్ ఫామ్ ఒకటి, విత్డ్రాయల్ ఫామ్ ఒకటి, డీడీ ఒకటి, చెక్ ఒకటి ఉంటాయండి. 4 ఫామ్స్ నుంచి ఎక్కువ మనకు అడిగేది సార్ అంటే డీడీ ఫామ్స్ అనేది ఉంటారు. డీడీ అనేది డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అన్నమాట. దానికి ఫేవర్గా మనం అమౌంట్ పే చేస్తూ డీడీ తీసినట్లయితే మనము ఇంట్లోనే హైదరాబాద్లో బుక్ స్టాల్ నుంచి కూడా మనం బుక్స్ తెప్పించుకోవచ్చు. అంటే బుక్ స్టాల్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకు తెలిసినట్లయితే ఆ బుక్ స్టాల్ పేరు మీద మనము ఆ అకౌంట్లోకి మనకు సంబంధించిన బుక్స్ అమౌంట్ పే చేసి దానికి ఎక్స్చేంజ్ కూడా అమౌంట్ ఎక్కువ ఎక్స్ట్రా పే చేసి మనము కొరియర్లో బుక్స్ అనేటువంటి మనము ఇంటికి తెచ్చుకునేటువంటి ఫెసిలిటీని మనము డీడీసీస్ కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఒక ఫామ్ ఇస్తారు. డీడీ కావచ్చు, డిపాజిట్ ఫామ్ కావచ్చు, విత్డ్రాయల్ ఫామ్. జనరల్గా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు బ్యాంక్లోకి వెళ్ళి ఒక డిపాజిట్ ఫామ్ కానీ విత్డ్రాయల్ ఫామ్ కానీ డీడీ కానీ తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్ టాపిక్ అంటే ఇలా ఒక ఫామ్ ఇచ్చేసి ఫామ్లో 1 to 10 నెంబర్స్ ఇస్తారండి. ఆ నెంబర్స్ దగ్గర ఏమేమి డీటెయిల్స్ వస్తాయో మీరు ఫిల్అప్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ అంటారు. అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే రైట్ యువర్ నేమ్, యూ విల్ గెట్ హాఫ్ మార్క్. డేట్ పెట్టేసి డాష్ ఇస్తారు. డేట్ ఎగ్జాంపుల్ లాస్ట్ డేట్ వేసుకోవాలి. హౌ మచ్ మనీ వన్ డిపాజిట్ అలా చేసిన అమౌంట్ ఎంత వర్డ్స్లో ఉంటుంది, న్యూమరికల్లో ఉంటుంది. డినామినేషన్ డినామినేషన్ అంటే నువ్వు ఒక 2000 రూపీస్ డినామినేషన్ చేస్తున్నావు అనుకోండి, 2000 నోట్ ఉందా, లేకపోతే 500s 4 ఉన్నాయా, లేకపోతే 100s ఎన్ని ఉన్నాయి, 57 ఉన్నాయా, ఇలాంటి 200 నోట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఏ నోట్స్ ఉన్నాయో మనం రాసి డినామినేషన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. జనరల్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి డీటెయిల్స్ కూడా మనము ఫిల్లింగ్ ఫామ్స్లో నేర్చుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి 4 మార్క్స్ ఉండేటువంటి టాపిక్. నెక్స్ట్ 16 కనుక మనం తీసుకున్నట్లయితే నోట్ మేకింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. లైక్ సివి అండ్ లెటర్ రైటింగ్ లాగానే నోట్ మేకింగ్ అనేది మీకు చాలా లైఫ్లో ఉపయోగపడేటువంటి టాపిక్. వాట్ ఈస్ నోట్ మేకింగ్? ఇన్ దట్ వి హావ్ టు అండి నోట్ మేకింగ్ ఉంటుంది, నోట్ టేకింగ్ ఉంటుంది. మేకింగ్ అండ్ టేకింగ్. సో ఇన్ దట్ వి హావ్ ఓన్లీ నోట్ మేకింగ్. మేకింగ్ మీన్స్ తయారు చేయడం. నోట్ మీన్స్ హియర్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవడం. జనరల్ ఎగ్జాంపుల్ గివెన్ మీరు చూడండి, జనరల్ కొంతమందికి ఏదైనా ఒక టెక్స్ట్ చదివేటప్పుడు కానీ, టెక్స్ట్ బుక్ కానీ, స్టోరీ కానీ, సమ్ ఎస్సెస్ కానీ, నావెల్స్ కానీ, నవలలు కానీ ఇలాంటివి చదివేటప్పుడు జనరల్ మార్కర్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ కానీ తీసుకుని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఇయర్స్ కానీ, సమ్ అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి నచ్చుకుని వాడు ఏం చేస్తారంటే రౌండ్ అప్ చేయడం కానీ, అండర్లైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం కొంతమంది చేస్తుంటారు. సమ్ డ్యూరింగ్ ద ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ నచ్చడం వాడు ఏం చేస్తుంటారు రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ నోట్ మేకింగ్ అన్నమాట. అంటే ఒక లెసన్ అనేది మనకు 10 పేజెస్లో ఉంటుంది. 1 to 10 పేజెస్లో ఒక టెక్స్ట్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ టైం మనం చదివేటప్పుడు ఎవ్రీ లైన్ ఎవ్రీ వర్డ్ మొత్తం మనం చదువుతూ వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అనిపించిన చోటలో మనం అండర్లైన్ చేసుకుని వెళ్ళామండి. దెన్ సెకండ్ టైం అలా చదివేటప్పుడు మనము ఫ్రెష్గా ఒక నోట్స్ తీసుకొని, వైట్ నోట్ తీసుకొని ఏవైతే మన ఇంపార్టెంట్ అవసరమైన మ్యాటర్, ఎసెన్షియల్ మ్యాటర్ ఉంది, అలాంటి నెసెసరీ మ్యాటర్ ఉంటుందో దాన్ని ఏదైతే అనుకున్నామో దాన్ని మొత్తం మనము కొన్ని మన ఓల్డ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటాం. కొన్ని ఓల్డ్ వర్డ్స్ మనము యూజ్ చేసుకుంటూ మన సొంతంగా మనం కొన్ని యాడ్ చేసుకుంటూ వాటిని ఉపయోగిస్తూ ఒక పాయింట్స్ వైజ్ కానీ, పారాగ్రాఫ్ వైజ్ కానీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనము నోట్ మేకింగ్ అంటాం. మేకింగ్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ యు ఆర్ రీడింగ్ ఏ టెక్స్ట్ ఆర్ ఎస్సే ఆర్ నావెల్. ఏదైనా కానీ ఒక పెద్ద లెంతీగా ఉండేటువంటి మీరు చదివేటప్పుడు ఇంపార్టెంట్ అనేటువంటి అండర్లైన్ చేసుకుంటూ సెకండ్ టైం మీరు ఒక నోట్స్ తీసుకొని ఆ అండర్లైన్ చేసుకున్న వాడన్నింటినీ ఒక మంచి పాయింట్స్ వైజ్గా ఓల్డ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవడానికి మనము నోట్ మేకింగ్ అంటే నోట్స్ తయారు చేసుకోవడం అనమాట. డ్యూరింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైంలో మళ్ళీ ఆ 10 పేజెస్ ఉండే టెక్స్ట్ చదవాల్సిన అవసరం ఉంటుందా? మనకి ఉండదు. ఓన్లీ ఆ 10 పేజెస్ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇయర్ 1 or 2 పేజెస్ దాన్ని కవర్ చేస్తారు.
సో దానివల్ల మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 పేజెస్ కవర్ చేసుకున్న సరిపోతుంది, ఆ 10 పేజెస్ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మేజర్ అంటే టైం సేవ్ అవుతుంది, ఎసెన్షియల్ మ్యాటర్ మనం ఏం చేసుకుంటాము, అనవసరమైన మ్యాటర్ మొత్తం ఏం చేస్తాం స్కిప్ చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ ఇక్కడ స్కిప్పింగ్, స్కానింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్, స్కిప్పింగ్ అనేటువంటి మేజర్ 3 ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటుందని నోట్ మేకింగ్ లో భాగంగా వాటి గురించి డీటెయిల్గా మనం ఇంకా టాపిక్ లో డిస్కస్ చేసుకోవచ్చు. అయితే మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా అడుగుతారు సార్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడం నోట్ మేకింగ్ అంటే in the examination point of view there is no choice అండి. ఓన్లీ ఒక 1/3 గా ఉండే ఒక లెంతీగా ఉండే ఒక ప్యాసేజ్, దాదాపు ఒక 3 పారాగ్రాఫ్ ఉండేటువంటి ఒక లెంతీగా ఉండే ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక ప్యాసేజ్, జనరల్ ప్యాసేజ్ అండి. ఆ ప్యాసేజ్ మీరు ఏం చేయాలంటే 3 ప్యాసేజ్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఓన్లీ 1 పారాగ్రాఫ్ లోకి కన్వర్ట్ చేయాలి. 1 పారాగ్రాఫ్ లో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 1 to 5 పాయింట్స్ లో కూడా మనము కన్వర్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. So first of all you have to write a sheet of the text given the passage. Passage ఎలా అంటే దేని గురించి చదివేటువంటి passage సంబంధించినటువంటి ఒక టైటిల్ రాయాలి. టైటిల్ 1 మార్క్ ఉంటుంది, రిమైనింగ్ 3 మార్క్స్ ఏమో మీరు అందులో ఉండే ఇన్ఫర్మేషన్ రాసుకోండి. అనవసరమైన దాన్ని స్కిప్ చేసి అవసరమైన దాన్ని చూసుకుంటే మీరు ఒక పాయింట్స్ వైజ్ కనుక పారాగ్రాఫ్ వైజ్ కనుక మనము అందులో డయాగ్రామ్స్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవాలి. టేబుల్ రూపంలో కానీ బార్ రూపంలో కానీ పై చార్ట్ రూపంలో కూడా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము కన్వర్ట్ చేసుకుంటూ రాయొచ్చు. నెక్స్ట్ 70 మనం అర్థం చేసినట్లయితే స్ట్రెస్ మార్క్ ఉంటుంది. 4 మార్క్స్ ఉంటుంది మనకి స్ట్రెస్ మార్క్ అన్నమాట. స్ట్రెస్ మార్క్ అంటే మనకి వర్టికల్ బార్ like a comma. Always comma below using the words. Stress mark above the use the words అన్నమాట. వర్డ్ పైన వచ్చేటువంటి మార్క్ లాగా ఎక్కడైతే మనం వర్డ్ యూజ్ స్ట్రెస్ మనకి నాట్ ఏ సైకలాజికల్ స్ట్రెస్, మానసిక స్ట్రెస్ కాదు, ఇక్కడ వర్డ్ స్ట్రెస్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ వర్డ్ స్ట్రెస్. ఒక వర్డ్ ఇక్కడ స్ట్రెస్ ఉందంటే ఆ స్ట్రెస్ ఉన్నటువంటి వర్డ్ మనం ఏం చేయాలంటే రైజింగ్ టోన్ లో పలకాలి. రైజింగ్ టోన్ ఉంటుంది, ఫాలింగ్ టోన్ ఉంటుంది. రైజింగ్ టోన్ అంటేనేమో వాయిస్ ని రైజ్ చేస్తూ గట్టిగా పలకడం అండి. ఫాలింగ్ టోన్ అంటేనేమో వాయిస్ ని డౌన్ చేస్తూ పలకడం అన్నమాట. సో వాడు రైజ్ చేసుకుంటూ పలకడానికి మనం రైజింగ్ టోన్ అంటామండి. స్ట్రెస్ ఉండేటువంటి దాన్ని మనం ఎక్కువ ఇది యాక్సెంట్ అమెరికన్ ఇంగ్లీష్ లో ఉంది. అమెరికన్స్ ఎక్కువగా ఈ రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ చేసుకుంటూ చూసుకుంటూ వాళ్ళు పలకడం జరుగుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ మూవీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనలోకి మీకు అర్థమవుతుంది. మనకి బ్రిటన్ ఇంగ్లీష్ లో తక్కువ స్ట్రెస్ మార్క్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇన్ దట్ వి హావ్ సమ్ సర్టెన్ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అయితే నేర్చుకున్నట్లయితే మనం స్ట్రెస్ మార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ అంటే జనరల్గా తెలిసినటువంటి సంభాషణ. ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, ఒక ఎల్డర్ కానీ, ఒక సుపీరియర్ కానీ, ఒక జూనియర్ సీనియర్ మధ్యలో కావచ్చు, క్లాస్ టీచర్ కానీ స్టూడెంట్ మధ్యలో కావచ్చు, సూపర్ మార్కెట్లో వెళ్ళిన షాప్ కీపర్ కావచ్చు, అక్కడ కస్టమర్ కావచ్చు, ఇలా జనరల్ ఏదైనా ఒక విషయం గురించి జనరల్గా 2 డైలాగ్ రైటింగ్స్ ఇస్తాడండి. ఆ 2 డైలాగ్ రైటింగ్లో వెళ్ళి మీరు ఏదైనా ఒకటి అటెంప్ట్ చేసి ఒక 4 to 5 డైలాగ్స్ మీరు కంప్లీట్ చేయాలండి. వాటికి మీకు 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ డైలాగ్ రైటింగ్ మనం డిస్కస్ చేద్దాం అందులో. నెక్స్ట్ 19th గా తెలుసుకున్నట్లయితే మ్యాచింగ్, జతపరచడం. మ్యాచింగ్స్ అన్నమాట, జతపరచడం ఉంటుంది. కాలమ్ ఏ అండ్ కాలమ్ బిలో మనకి కాలమ్ ఏలో 6 ఉంటాయి, కాలమ్ బిలో 6 ఇస్తారండి. సో వీటిని మనము మ్యాచ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ వొకాబులరీ అనేది మనకి 1 to 100 వర్డ్స్ కూడా మనకు వొకాబులరీ వర్డ్స్ ఇచ్చారండి. ఆ వొకాబులరీ వర్డ్స్ కూడా మనం నేర్చుకున్నట్లయితే వాటిని మ్యాచ్ చేసినట్లయితే సరిపోతుందండి. ఇక్కడ ఎక్కువ చెప్పడం ఉంటుందండి, జనరల్ మనము వొకాబులరీ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ 28th మనం చూసుకుంటే మనకి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఉంటుంది. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. డిస్క్రైబింగ్ మీన్స్ హియర్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే ఇక్కడ వివరించడం, వర్ణించడం. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట, ఒక విధానం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారంగా తెలియజేయడానికి మనము డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అంటాం అన్నమాట. సో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ లో జనరల్ గా థింగ్స్ ఉంటాయండి. జనరల్ విషయాలు చాలా కలిగేస్తున్నమాట. మేకింగ్ టీ కావచ్చు, మేకింగ్ ఇడ్లీ కావచ్చు, మేకింగ్ చపాతీ కావచ్చు, ఫిక్సింగ్ ఏ ఫ్యూజ్ ఇన్ ఏ బౌల్ కావచ్చు, హౌ టు గెట్ ఏ ఫంక్షన్ సైకిల్ ట్యూబ్ కావచ్చు, ఇలా జనరల్ థింగ్స్ అన్నమాట. హౌ టు పెయింటెడ్ ఏ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కావచ్చు, ఇలా జనరల్ విషయాలు ఇవ్వడం అనేది ఉంటుంది. 2 డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఇస్తారంటే మనం ఒక సెంటెన్స్ వైజ్ మనము వాటిని 5 to 6 సెంటెన్సెస్ లో వాటిని ప్రాసెస్ అనేది కన్వర్ట్ చేసి సరిపోతుందని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి 20 బిట్స్ అనేటువంటి మన ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ లో ఉంటుందండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది.
సిలబస్ ఉండే టాపిక్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎవ్రీ టాపిక్ వి హావ్ 4 మార్క్స్. ఇలా 20 బిట్స్ వరకు మనం కవర్ చేసుకున్నట్లయితే you will get 100 marks in the examination point of view. Then next class we will discuss another